సంగారెడ్డి జిల్లా అందోల్ ఎర్రారంలో విషాదం నెలకొంది. ఎలక్ట్రికల్ లైన్మెన్ కరెంటు షాక్ తో మృతి చెందడం కలకలం రేపింది. గ్రామ శివారులోని ఓ ట్రాన్స్ఫార్మర్ కు మరమ్మతులు చేస్తుండగా సడన్ గా కరెంటు సరఫరా షాక్ కొట్టింది. దీంతో చంద్రశేఖర్ అక్కడికక్కడే మృతి చెందాడు. జేఎల్ఎం చంద్రశేఖర్ తో పాటు ఆర్టిజన్ కార్మికుడు మాణిక్యం కూడా అదే ట్రాన్స్ఫార్మర్ వద్ద పనిచేస్తూ స్వల్ప గాయాలతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. గాయపడ్డ మాణిక్యంను కూకట్పల్లి వద్ద గల ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. చంద్రశేఖర్ మృతదేహాన్ని పోలీసులు ఆసుపత్రికి తరలించేందుకు ప్రయత్నిస్తుండగా మృతుడి స్వగ్రామమైన పెద్దారెడ్డిపేటకు చెందిన కుటుంబ సభ్యులు ప్రజలు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. సంఘటన జరిగి 5 గంటలైనా మృతదేహాన్ని తరలించకుండా మృతుడి కుటుంబ సభ్యులు అడ్డుకున్నారు. సంఘటనా స్థలం వద్దకు సిఐ, ఎస్ఐలు ప్రత్యేక పోలీస్ బలగాలను రప్పించారు. స్పష్టమైన హామీ ఇచ్చేంత వరకు మృతదేహాన్ని ముట్టనివ్వమని, విద్యుత్ శాఖ ఉన్నత అధికారులు రావాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. ఎర్రారం గ్రామ శివారులో జరిగిన విద్యుత్ షాక్ సంఘటన వివరాలు తెలుసుకున్న మంత్రి దామోదర రాజనరసింహ గాయపడ్డ మాణిక్యంకు మెరుగైన చికిత్సలు అందజేయాలని మంత్రి స్వయంగా డాక్టర్తో మాట్లాడి ఆదేశాలు జారీ చేశారు. విద్యుత్ షాక్ సంఘటన జరగడానికి గల కారణాలపై విచారణ జరిపించేందుకు పోలీస్ అధికారులతో చర్చిస్తానన్నారు. మృతుడికి ప్రభుత్వం ద్వారా వచ్చే అన్ని బెనిఫిట్స్లను అందజేస్తుందని మంత్రి ప్రకటించారు. ఇక ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి లైవ్ లో తెలంగాణ విద్యుత్ వర్కర్స్ ప్రెసిడెంట్ గాంబో నాగరాజు రెడీగా ఉన్నారు. చెప్పండి నాగరాజు, ఘటనను మీరు ఎలా చూస్తున్నారు? నమస్కారం మేడం. ముఖ్యంగా 6 టీవీ తెలుగు ప్రేక్షకులకు నమస్కారాలు. ఈ చంద్రశేఖర్ దుర్ఘటన చాలా బాధాకరమైన విషయం. ప్రాణం అరచేతిలో పెట్టుకొని మా కార్మికులు అహర్నిశలు కష్టపడతారు. కానీ మేము చెప్పేది ఒకటే, కింది స్థాయి అధికారుల నిర్లక్ష్యం వల్లనే ఇలాంటి దుర్ఘటనలు జరుగుతాయని మేము పదే ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. ఇప్పుడు కూడా అదే మాట చెప్తున్నాం. ఎందుకంటే ప్రాణాన్ని అరచేతిలో పెట్టుకొని కరెంటు పనిచేసేటప్పుడు కొన్ని నిర్లక్ష్యపు తొందరపాటు చేయడం వల్లనే ఇలాంటి ఇన్సిడెంట్లు జరుగుతాయి. సరే, ఏది ఏమైనా కానీ అతను ప్రాణం పోవడం అనేది చాలా ఘోరమైన పరిస్థితి. ఆ కుటుంబానికి మేము సానుభూతి తెలియజేస్తా ఉన్నాం. కానీ అధికారి గణానికి, ఈ ప్రభుత్వానికి కూడా మనం ఒకటే తెలియజేస్తా ఉన్నాం, ప్రతి 3 నెలలకు ఒకసారి ఈ కింది స్థాయి ఎవరైతే కంబం పోలెక్తారో పోలెక్కే కార్మికులకు ఎప్పటికప్పుడు వాళ్లకు విధి విధానాలని తెలియపరచాలని చెప్పేసి ఒక ట్రైనింగ్ లాంటిది, డివిజన్ వారీగా ట్రైనింగ్ లాంటిది ప్రక్రియ మొదలు పెట్టాలని మేము యాజమాన్యానికి, ప్రభుత్వానికి కోరుతా ఉన్నాం మేడం. ఎందుకంటే ఇలాంటి చాలా జరుగుతున్నాయి. ఇంత టెక్నాలజీ పెరిగిన తర్వాత కూడా కరెంటు కార్మికుడు చనిపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. రోజు ఒక సావు వార్త వినడం జరుగుతుంది. ఇలాంటి జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతాం. మరి బాధిత కుటుంబానికి న్యాయం చేసేందుకు మీ కార్యాచరణ ఏంటి? 100% అతనికి వచ్చే బెనిఫిట్లు అన్ని 100% వస్తాయి మేడం. అలాగే వాళ్ళ కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా ఒక ఉద్యోగం కూడా ప్రభుత్వం తరఫు నుంచి రావడానికి అవకాశాలు ఉన్నాయి. 100% వస్తుంది, అందులో మొమాటం లేదు. ఎందుకంటే అన్ని సంఘాలు కలిసి మేము ప్రభుత్వంతో గతంలో పోరాటాలు చేసి ఇది సాధించుకున్న విజయం మేడం. ఎవరైనా ఇట్లా యాక్సిడెంట్ అయి చనిపోతే వాళ్ళ ఉద్యోగం ఇవ్వాలని చెప్పేసి, అలాగే వాళ్ళ బెనిఫిట్లు ఏమైతే ఉన్నాయో ఒక 10 లక్షల రూపాయలు కూడా వాళ్ళకు రావడం జరుగుతుంది. అవి మేము మా సంఘం తరఫు నుంచి కూడా మేము యాజమాన్యానికి రేపు ఎల్లుండి పోయి మాట్లాడి ఇప్పేయడం జరుగుతుంది మేడం. ఇలాంటి ఘటనలు మనము ఎన్నో వింటూ ఉన్నాం. రోజుకి ఎక్కడో ఒక దగ్గర ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. విద్యుత్ షాక్ తగిలి ఎవరో ఒకరు చనిపోవడం, ఇలాంటివి పునరావృతం కాకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలనుకుంటున్నారు? అదే చెప్తున్నా మేడం. ముఖ్యంగా ఏంటంటే ఈ సెల్ ఫోన్ల ద్వారా చాలా నిర్లక్ష్యపు ధోరణి ఎక్కువైపోయింది మా కార్మికుల్లో కూడా. ఈ సెల్ ఫోన్ పెట్టుకొని పోల్ ఎక్కడము, ఆ సెల్ ఫోన్లో ఎల్సీలు తీసుకోవడము,
అక్కడ అతను ఏం వింటున్నాడో తెలియదు, అతను ఏం ఆన్ చేస్తాడో సబ్స్టేషన్లో కూడా తెలియని పరిస్థితులు కొన్ని ఉంటాయి. ఈ సెల్ ఫోన్ల దరిద్రం ద్వారా చాలా ఇన్సిడెంట్లు జరుగుతున్నాయి అనేది మా ఎంక్వైరీలో తెలియంది. అదొకటి కాకుండా నిర్లక్ష్యం. ఎందుకంటే ఇంట్లో ఏదో చిన్న గొడవలు ఉంటుంటాయి, లేకుంటే మన ఫ్రెండ్స్ సర్కిల్లో గొడవలు ఉంటాయి. ఇలాంటి గొడవలు ఉన్నప్పుడు కూడా అతను కరెంట్ కంబం ఎక్కేటప్పుడు కానీ లేకుంటే కరెంట్ ఆన్ చేసేటప్పుడు కానీ నిర్లక్ష్యం జరగడానికి అవకాశాలు చాలా ఉన్నాయి. అలాగే చెప్పండి. కరెంటు పని చేసే వాళ్ళు ఎవరైనా సరే నిదానంగా తొందరపాటు లేకుండా పని చేయడంతోనే వాళ్ళ ప్రాణానికి హాని ఉండదని చెప్పేసి మాకు మా గతంలో ఉన్న లైన్మెన్లు మాకు తెలియజేస్తున్నారు. అప్పుడు ఏది ఏమైనా ఎంత గొడవలైనా ఆఫీసర్లు ఎంత తొందరపాటు చేసినా మనం కరెంటు పోల్ ఎక్కేటప్పుడు మాత్రం నిదానంగా ఆలోచించి కరెంటు పోల్ ఎక్కాలి. కరెంటు ఆన్ చేసే ఎవరైతే సభ్యులు ఉన్నారో వాళ్ళు కూడా, ఎందుకంటే ఒకడు కరెంటుతో చనిపోతాడని ఆలోచించి నిర్ణయం తీసుకొని ఒకటికి 10 సార్లు ఆలోచించి వాళ్ళు కరెంటు ఆన్ చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది మేడం. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మేడం. ఇక ఈ ఘటనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. ఇక లైన్మెన్ మృతిపై కుటుంబ సభ్యులు చేపట్టిన ఆందోళనపై అప్డేట్స్ ఏంటి? శ్రీనివాస్ మ్యూట్లో ఉన్నారు. ఓకే, నిన్న జరిగినటువంటి ఏదైతే ఘటన ఉందో లైన్మెన్ చనిపోవడం నిజంగా ఆ కుటుంబ సభ్యుల్లో ఒక తీవ్ర విషాదాన్ని నింపిందనే చెప్పుకోవచ్చు. అయితే ఈ మధ్యనే, అంటే ఆయన నూతన ఇప్పుడు ప్రస్తుతం ఎవరైతే లైన్మెన్ చనిపోయారో చంద్రశేఖర్, ఆయన వయసు 26 సంవత్సరాలు. అయితే ఆయన ఈ మధ్యనే డ్యూటీలో జాయిన్ అవ్వడం, అదేవిధంగా స్థానికంగా ఒక మంచి పేరు తెచ్చుకోవడం. ఏదైనా సమస్య వచ్చినప్పుడు రైతులు కానీ లేదంటే గ్రామస్తులు కానీ ఫోన్ చేసినప్పుడు వెంటనే స్పందించి ఆ ప్రాంతానికి పోయి అక్కడ ఉన్నటువంటి ఏదైతే సమస్య ఉంటుందో అది పరిష్కరించి విద్యుత్ అంతరాయాన్ని సాధ్యమైన తొందరగా తొలగించేటువంటి ప్రయత్నం చేసేవాళ్ళని చెప్పి చంద్రశేఖర్ గురించి ఆ స్థానికంగా ఉన్నటువంటి రైతులు అదేవిధంగా ఆ గ్రామస్తులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే నిన్న ట్రాన్స్ఫార్మర్ దగ్గర ఎర్రారం గ్రామంలో సమీపంలో ఉన్నటువంటి గ్రామ శివార్లో ఉన్నటువంటి ఏదైతే ట్రాన్స్ఫార్మర్ ఉంటుందో అది రిపేర్ చేసేటువంటి సందర్భంలో ఆయన ముందుగానే ఎల్సీ తీసుకున్నాడు. కానీ అదే సమయంలో డాకూర్కు సంబంధించినటువంటి ఒక సమస్యను పరిష్కరించేందుకు శ్రీనివాస్ అనేటువంటి మరో లైన్మెన్ కూడా దీనికి సంబంధించినటువంటి ఎల్సీ తీసుకున్నారు. అంటే ఎల్సీ అంటే ఏంటంటే ఏదైనా రిపేర్ చేసేటప్పుడు అధికారులు కానీ లేదంటే లైన్మెన్ కానీ అక్కడ కరెంటు సరఫరా ఆపేసేందుకు అక్కడ ఉన్నటువంటి దాన్ని ఎల్సీ అని అంటారు. అయితే ఇద్దరు కూడా తీసుకున్నారు. ఇద్దరు కూడా రిపేర్ చేస్తున్నారు. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఏదైతే సమస్య ఉందో దాన్ని ఆ ట్రాన్స్ఫార్మర్ దగ్గర ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలు అవన్నీ క్లియర్ చేస్తున్నారు. ముందుగా శ్రీనివాస్ ది డాకూర్ సమీపంలో ఉన్నటువంటి శ్రీనివాస్ ఇంకో లైన్ మ్యాన్ ఎవరైతే ఉన్నారో ఆయన ఆ సమస్యను పూర్తి చేశారు. వెంటనే అక్కడ ఉన్నటువంటి సబ్ స్టేషన్ ఫోన్ చేసి చెప్పారు, సమస్య క్లియర్ అయింది, మీరు ఇప్పుడు లైన్ ఆన్ చేసుకోవచ్చు అని. అయితే సబ్ స్టేషన్ లో ఉన్నటువంటి ఎవరైతే అక్కడ విధులు నిర్వహిస్తున్నటువంటి ఉద్యోగి ఎవరైతే ఉన్నారో ఆయన ఈ చంద్రశేఖర్ చేస్తున్నటువంటి రిపేర్ కానీ ఎల్సీ కానీ పరిశీలించకుండా విద్యుత్ను ఆన్ చేసినట్టు స్థానికులు చెప్తున్నారు. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ప్రజలు చెప్తున్నటువంటి పరిస్థితి. ఎప్పుడైతే విద్యుత్ను ఆన్ చేశాడో వెంటనే చంద్రశేఖర్ పైన, అంటే ఏదైతే ట్రాన్స్ఫార్మర్ పైన ఉన్నారో ఆ కరెంటు తీగలను పట్టుకుని ఆయన రిపేర్ చేస్తున్నటువంటి సందర్భంలో వెంటనే షాక్ కలిగి అక్కడి నుంచి కింద పడిపోయి ఆయన అక్కడనే మరణించడం జరిగింది. అయితే ఆయనతో పాటు చేస్తున్నటువంటి మాణిక్యం, అదేవిధంగా ఇంకొక ఎంప్లాయీ కూడా జేఎల్ఎం, ఆయన కూడా చిన్న గాయాలతో ప్రాణాలతో బయటపడ్డారు. అయితే ఈ సంఘటన జరిగిన తర్వాత అధికారులు చెప్పిన తర్వాత కూడా వాళ్ళు రావడానికి దాదాపు అరగంట సమయం పట్టింది. ఎందుకంటే ఇది గ్రామ శివారులో పంట పొలాల ప్రాంతంలో ఉండడంతో అక్కడికి చేరుకోవడానికి అధికారులకు సమయం పట్టింది. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు, స్థానికంగా ఉన్నటువంటి లైన్మెన్లు రైతులకు సమస్యను క్లియర్ చేయడానికి వాళ్ళు చాలా లోపల ప్రాంతాలకు కూడా వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుందనేది స్పష్టంగా తెలుస్తుంది. అయితే అక్కడ చేరుకున్నటువంటి అధికారులు దానికి సంబంధించినటువంటి చర్యలు చేపట్టారు. వెంటనే
మాణిక్యం, అదేవిధంగా ఇంకో అధికారి జయలం ఇద్దరిని కూడా వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే చనిపోయి ఉన్నటువంటి చంద్రశేఖర్ ఆ మృతదేహానికి సంబంధించినటువంటి ఏదైతే పోలీసులకు అదేవిధంగా ఉన్నతాధికారులకు సమాచారం అందించారో అక్కడికి చేరుకున్నారు. ఆలోపే కుటుంబ సభ్యులకు కూడా సమాచారం ఇవ్వడంతో ఆ గ్రామస్తులు అదేవిధంగా కుటుంబ సభ్యులు అక్కడ చేరుకున్నారు. చేరుకున్న నేపథ్యంలో ఆ మృతదేహాన్ని పంచనామా చేసి తరలించడానికి పోలీసులు దానికి సంబంధించినటువంటి చర్యలు చేపట్టేటువంటి పనిలో పడ్డారు. ఇంతలో గ్రామస్తులు కానీ కుటుంబ సభ్యులు తమకు న్యాయం చేసే వరకు కూడా మృతదేహాన్ని తరలించేందుకు ససేమీరా అంటూ కూడా వారు తీవ్రంగా వారిని అడ్డుకున్నటువంటి పరిస్థితి. ఇదే నేపథ్యంలో స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు ప్రత్యేక బలగాలను కూడా అక్కడ రప్పించాయి. ఎందుకంటే గ్రామస్తులు అప్పటికే 200 నుంచి 300 మంది గ్రామస్తులు అక్కడికి సంఘటన స్థలానికి చేరుకున్నారు. పెద్ద ఎత్తున వాళ్ళు ఏడుస్తున్నటువంటి సందర్భంలో అక్కడంతా కూడా ఒక విషాద ఛాయలు, అదేవిధంగా ఒక వాతావరణం, ఒక బాధాకరమైనటువంటి వాతావరణం పూర్తిగా నెలకొంది. అక్కడ ఎవరిని కదిలించినప్పటికీ కూడా ఇలా సమన్వయ లోపంతో ఇతను చనిపోవడంతో ఆ కుటుంబంలో సంపాదించేటువంటి పరిసరాలు ఎవరైతే ఉన్నారో ఆ కుటుంబానికి ఆధారంగా ఉన్నటువంటి చంద్రశేఖర్ మరణించడంతో కుటుంబ సభ్యులు అంతా కూడా ఈ రోజు రోడ్డున పడ్డారంటూ కూడా గ్రామస్తులు, ఆ చంద్రశేఖర్ది పెద్దారెడ్డిపల్లి అనేటువంటి గ్రామం, ఆ గ్రామస్తులందరూ కూడా ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. అయితే దీనికి సంబంధించి అధికారులు, విద్యుత్ అధికారులు అక్కడ చేరుకున్నారు. అయినప్పటికీ కూడా కుటుంబ సభ్యులు ఆ మృతదేహాన్ని తరలించేందుకు ససేమీరా అన్నారు. ఇదే నేపథ్యంలో ఆ ఆందోళన నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్యే, ప్రస్తుతం ఆరోగ్య శాఖ మంత్రి అయినటువంటి మంత్రి దామోదర రాజనరసింహ కల్పించుకొని ఆ గ్రామస్తులకు ఫోన్ చేసి చంద్రశేఖర్కి ఏదైతే రావాలో, అంటే గవర్నమెంట్ తరఫు నుంచి కానీ లేదంటే విద్యుత్ శాఖ నుంచి రావాల్సినటువంటి సకల ఏవైతే నష్టపరిహారం కావచ్చు, లేదంటే కుటుంబానికి ఆధారం కావచ్చు, లేదంటే ఉద్యోగం కావచ్చు, ఏదైతే అర్హత ఉంటుందో, ఏదైతే శాఖకు సంబంధించినటువంటి నియమ నిబంధనలు ఉంటాయో వాటి మేరకు తప్పకుండా వారికి న్యాయం చేస్తానని చెప్పడంతో కుటుంబ సభ్యులు శాంతించారు. అప్పుడు మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి దానికి పోస్ట్ మార్టం నిర్వహించిన తర్వాత ఈ రోజు ఉదయం ఆ కుటుంబ సభ్యులకు అప్పగించారు. అయితే ఇప్పటికే అంత్యక్రియలు కూడా దాదాపు పూర్తిగా వచ్చాయి. మొత్తానికి ఆ కుటుంబ సభ్యులైతే తీవ్రంగా విషాదంలో మునిగిపోయారు. ఈ మధ్యనే తమ కుటుంబం ఆర్థికంగా బలపడుతుంది, ఈ విధంగానే ఈ మధ్యనే తాము 3 పూటల భోజనం చేస్తున్నామనే అనేటువంటి అభిప్రాయాన్ని కుటుంబ సభ్యులు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు చంద్రశేఖర్ మరణించడంతో తమ కుటుంబం ఒక పెద్ద దిక్కును కోల్పోయినటువంటి పరిస్థితి ఉందంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు కూడా, అంటే చంద్రశేఖర్ 26 సంవత్సరాలు ఉన్నాడు, ఇంకా తనకి పెళ్లి కాలేదు. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులు, తల్లి కానీ తండ్రి కానీ ఎవరికి దీనికి సంబంధించినటువంటి ఉద్యోగం రావాలి అనే డిమాండ్ ఏదైతే ఉందో దానికి ఎలా న్యాయం చేస్తారనేది ఇంకా తెలియాల్సి ఉంది. అధికారులు కూడా దీని మీద స్పష్టమైన ప్రకటన చేయలేదు. మొత్తంగా ఒకటి, ఎవరైతే రిపేర్ చేస్తున్నారో లైన్మెన్ కావచ్చు, లేదంటే ఈ విద్యుత్ శాఖ సంబంధించినటువంటి అధికారులు కావచ్చు, వాళ్ళు తగిన జాగ్రత్తలు తీసుకోవడం మొదటిది అయితే. రెండోది సమన్వయ లోపంతో, ఖచ్చితంగా ఇది సమన్వయ లోపంతో ఈ దుర్ఘటన జరిగిందనేది ఖచ్చితంగా తెలుస్తున్నటువంటి అంశం. అయితే ఈ దుర్ఘటన జరిగిన తర్వాత విద్యుత్ అధికారులు ఇప్పుడు కొన్ని డిమాండ్లు వస్తున్నాయి. ఇట్లాంటి ఏదైతే కింది స్థాయి అధికారులు ఉంటారో, లేదంటే స్తంభాలు ఎక్కేటువంటి ఈ లైన్మెన్స్ కానీ, లేదంటే అక్కడ ఉన్నటువంటి చిన్న ఉద్యోగులు కానీ, వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా దీని మీద ఒక ట్రైనింగ్ అయితే ఇవ్వాలి, శిక్షణ ఇవ్వాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. అదేవిధంగా ఈ ఎల్సీలు కానీ, లేదంటే రిపేర్ చేసేటువంటి సందర్భంలో విద్యుత్కి రాకుండా తీసుకునేటువంటి పర్మిషన్స్ కానీ అవన్నీ కూడా పూర్తిగా అవగాహన కల్పించాల్సిన పరిస్థితి ఉంది. అయితే ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు మాత్రమే ఇలాంటి డిమాండ్లు వస్తుంటాయి. శాఖకు సంబంధించినటువంటి ఎవరైతే ఉద్యోగ సంఘాలు ఉంటాయో, యూనియన్లు ఉంటాయో, వాళ్ళందరూ కూడా ఇప్పుడు డిమాండ్ చేస్తారు. కానీ మరి ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ససేమీరా షరా మామూలుగానే మారిపోతుంది. అయితే దానికి సంబంధించి వాళ్ళు మరీ తర్వాత నిర్లక్ష్యంగా వ్యవహరించడం, ఇప్పుడు ఇంతకుముందు యూనియన్ నాయకులు చెప్పినట్టు పని చేస్తున్నటువంటి సందర్భంలో ఫోన్లు మాట్లాడడం, ఫోన్లు చూడడం చాలా చూస్తున్నాం. అయితే వాహనాలు నడుపుతున్నప్పుడు ఎలా చేస్తున్నారో, ఈ కరెంట్ పోల్స్ ఎక్కుతున్నప్పుడు, లేదంటే ట్రాన్స్ఫారం దగ్గర పనిచేస్తున్నప్పుడు కానీ, లేదంటే సబ్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్నవారు ఫోన్లలో చూడడం చాలా షరా మామూలు అయిపోయింది. వాళ్ళు ఫోన్లకు అవాయిడ్ చేయడం, వాటిపైన ఎవరైతే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారో వారిపైన కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి అనేటువంటి డిమాండ్ కూడా ప్రజల్లో పరిస్థితి. మొత్తంగా రైతులకు, గ్రామస్తులకు ఎప్పుడు అందుబాటులో లైన్మెన్లు మరణించడంతో అక్కడ ప్రజల్లో అయితే విషాదం నెలకొందనే చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ శ్రీనివాస్.